బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలంగాణ భవన్కు వచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశం కానున్నారు. ఆర్ కృష్ణయ్య తెలంగాణ భవన్కు వచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య కాసేపటి క్రితం తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అయితే ప్రధానంగా అన్ని పార్టీలను కలుస్తున్నటువంటి నేపథ్యంలో బీసీ సంఘాల జేఏసీకి సంబంధించి నెల 18వ తేదీన బంద్కు పిలుపునిచ్చింది. 42% రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల కాలంలో హైకోర్టు, సుప్రీంకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టు కూడా ఏదైతే ప్రధానంగా దాన్ని స్టే ఇవ్వడం జరిగింది. అయితే బీసీలకు అన్యాయం చేస్తున్నారు, ఖచ్చితంగా ఈ నెల 18వ తేదీన మద్దతు ప్రకటించాలంటూ కూడా అన్ని రాజకీయ పార్టీలను ఆర్ కృష్ణ వర్గం కూడా కలుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ప్రస్తుతానికైతే కాసేపటి క్రితమే బీజేపీ కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి స్టేట్ చీఫ్ ఎవరైతే ఎన్ రామచంద్రరావును కలిశారు. కాసేపటి క్రితం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా కలిశారు. 42% రిజర్వేషన్లకు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఖచ్చితంగా మద్దతు ఇస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ నెల 18వ తేదీన తమకు మద్దతు ఇవ్వాలంటూ కూడా ఆర్ కృష్ణ కలిసినటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకపోవడంతో కొంతమందితో ఈయన ఏదైతే ఉన్నటువంటి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఒక మాట వెనుకొక మాట చెప్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లకు బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా బీసీ సంఘాలన్నీ కూడా ఇప్పటికే పలు మార్లు ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, ఏదైతే ప్రధానంగా రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, పెద్ద ఎత్తున పోరాటం కూడా ఉద్యమాలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని బీసీ సంఘాలన్నీ కూడా ఒకే తాటి మీదకి వచ్చి బీసీ సంఘాల జేఏసీని కూడా ఏర్పాటు చేశాయి. వాస్తవానికి నిన్న బీసీ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది నిన్న ప్రకటించారు, నిన్న బంద్ ఉంటుందనుకున్నారు. కానీ మొత్తం అన్ని సంఘాలు ఒకే వేదికపైకి రావడంతో ఈ నెల 18వ తేదీన ఏదైతే ప్రధానంగా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. అందులో మద్దతు ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆర్ కృష్ణ కలిశారు. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే కలిసినటువంటి నేపథ్యంలో ఇరువురు కూడా ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, లేదంటే ఆర్ కృష్ణ ఇరువురు కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అండగానే ఉంటుంది. ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఊరుకునేది లేదంటూ కూడా పార్టీ స్పష్టమైన వైఖరి ఇవ్వడంతో ప్రస్తుతానికి ఈ రాష్ట్ర బంద్ కు సంబంధించినటువంటి ఒక అధికారిక ప్రకటనకు సంబంధించి ఏదైతే మద్దతుకు సంబంధించినటువంటి అంశంలో మరి కాసేపట్లోనే ఇది ఇరువురు కూడా ప్రకటించేటువంటి అవకాశాలతో మనకు కనిపిస్తాయి. కాసేపటి క్రితం అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఎంపీ ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కలిసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.